నమస్తే అండి. నేను మళ్ళొచ్చిన. సాంబార్ అయితే ఇలా ఎవరు చేసుండరు. నాకు తెలిసి అయితే నేనే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా సాంబార్ చేయడం. ఎందుకిలా అంటున్నానో వీడియోలో చూడండి మీకే అర్థమవుతుంది. ఏం లేదండి, నేనైతే ఫస్ట్ పప్పు ఉడికించేసాను సాంబార్ చేద్దామని. అలా కాకుండా మా ఇంట్లో పాలకూర కూడా ఉంది కాబట్టి ఏం చేద్దామని పాలకూర కూడా వేసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి, సేమ్ పసుపు, అలాగే టమాటాల బదులు మామిడికాయ తురుము ఉండే నా దగ్గర. కాబట్టి నేను మామిడికాయ తురుము వేసుకొని దీన్ని మంచిగా మెత్తగా ఉడికించుకున్నాను. యాక్చువల్‌గా సాంబార్ ఇలా చేస్తారు కదండీ, పప్పు ఉడికించేసుకుంటారు. కానీ నేను స్పెషల్‌గా పాలకూర కూడా వేశాను దీంట్లో. తర్వాత సేమ్ సాంబార్ చేసే ప్రాసెస్‌లోనే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లాకు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఆనియన్స్ ఇవన్నీ మంచి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకున్నాను. తర్వాత దీనిలో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే సాంబార్ అంటే మునక్కాయలు కంపల్సరీ ఉండాలి కదా, కాబట్టి నేను మునక్కాయలు కూడా వేసుకున్నాను. మంచిగా వేయించుకున్నాను సాల్ట్ వేసుకొని. తర్వాత దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను మునక్కాయలు. తర్వాత ఆయిల్ మంచి ఫ్రై అయ్యాక దాంట్లో వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మునక్కాయల్ని. మనకు మునక్కాయలు అనేది 50% ఉడికిపోయాక ఇప్పుడు దాంట్లో ఉడికించుకున్న పప్పు వేసుకోండి. అదే అండి పాలకూర పప్పు వేసుకొని దాంట్లో కారము, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ మంచిగా దంచుకోండి. ఒక టీ స్పూన్ జీలకర్ర, 4, 5 ఎల్లిపాయలు వేసుకొని మంచిగా దంచుకొని దాంట్లో వేసుకోండి. పప్పు మంచిగా ఇలా మరిగిపోయాక దాంట్లో చివర్లో కొత్తిమీర ఆకు వేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది మన పాలకూర పప్పు సాంబార్. మీరు కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం కదండి. అంతే అండి, నాకు కూడా స్పెషలే. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను ఇలా. బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.